ఈరోజు ఆశీర్వాదము అంటే భూపరమైన ఆశీర్వాదాలు అనుకునేవారు ఉన్నారు. మెటీరియల్ థింగ్స్ ఈజ్ నాట్ ఎ బ్లెస్సింగ్స్. ఈ భూమి మీద లయమైపోయే ఆశీర్వాదాలు కాదు మనకు కావాల్సింది. లయము కాని ఆశీర్వాదముతో ఆశీర్వదింపబడే ఆశ నీ హృదయమును దేవుడు చూసి ఆ ఆశను ఆశీర్వదించడం మనకు కావాల్సింది. కలుగుతుందా? వీలువ పట్టజాలని డబ్బులు మనతో తీసుకుపోతావా? 7 వారాల నగలు మనతో తీసుకుపోతావా? బట్టలు వేసుకున్న తరిగిపోని బట్టలు మనతో తీసుకుపోతావా? బిల్డింగ్లు, డూప్లెక్స్లు, కార్లు, మేడలు, మిద్దెలు ఏం మనతో తీసుకుపోతావు? దేవుడు ప్రేమించు వారికి సమస్తమును మేలు కొరకే సమకూడి జరుగుతున్నాయి. అది నిజమే, గొప్పదే. కానీ ఎప్పుడు ఈ లోకములో లయమైపోయే ఆశీర్వాదాల కోసమే మనము ప్రభు దగ్గర ప్రయాసపడితే ఆ ఆశీర్వాదమే కాదు. పత్రికల్లో రాయబడి ఉంటుంది, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్నిటిలోనూ వర్ధిల్లుము. మన ఆత్మీయ జీవితంలో ఆశీర్వదింపబడితే చాలు, మన ఆత్మీయ జీవితం వర్ధిల్లితే చాలు. నీకు కావలసిన సమస్తములు సమకూడి మేలు కొరకు దేవుడు చేస్తాడు.